ఇప్పుడు అరే ఇప్పుడు ఆ బషీర్ మాస్టర్ గారు ఉన్నాడు, అందగత్య సాయి పల్లవి ఉన్నది. మరి మీరందరూ కలిసి ఒక గ్రూపు, ఇందులో ఎవడో వాడు విజయగౌడ్ గాడు వాడు ఎవడో ఇంకో ఉండగా పోయి చూసాను కానీ ఏంటికిరా ఏం చేద్దామని. ఇప్పుడు మనం ఏమైనా చేస్తే 10 మందికి ఉపయోగపడాలి. స్మార్ట్ శంకర్ ఉన్నాడు, స్మార్ట్ శివ ఉన్నాడు, ఒక మంచి మెసేజ్ ఇస్తాడు. అట్ ద సేమ్ టైం మన శివ, నెక్స్ట్ ఆదాన్ మీడియా, ఎవరెవరో యూట్యూబ్ ఛానల్ చాలామంది ఉన్నాయి. వాళ్ళలాగా ప్రజలకు ఉపయోగపడండి రా, తెలియని విషయం తెలియజేయండి. ఇదేం బతుకురా మీరేంద్రా బాబు ఇట్లా పుట్టినారు. నీ అమ్మ దేశం మీద సోషల్ మీడియా వచ్చినాక, మొబైల్ అందరి చేతిలోకి వచ్చినాక ఒక్కొక్కటి విషయం తెలుస్తుంది. మనుషుల ఆరం అసలు మీరు అసలు మనుషులా కాదా అనేది నాకు అర్థం కావట్లే. ఏం మనుషులరా. వాడేమో డ్యాన్స్ రాదు, శేఖర్ మాస్టర్ తోటి డ్యాన్స్ వేయమనుకో, ఆ గణేష్ మాస్టర్ తోటి డ్యాన్స్ వేయమను, ఆ పండు మాస్టర్ తోటి డ్యాన్స్ అంతెందుకు. ఇప్పుడు ఈడున్నాడుగా, ఈడు మన ఎవడు రామురాతోడు, పోనీ వాడుతుంటే స్టెప్లు వేయమను. చేతగాని ముండ వేసాలు ఎందుకు వేస్తుర్రా. సరే పోనీ మీరేదో సోషల్ మీడియాలో ఒక మంచి టిక్టాక్ చేసి వైరల్ అయ్యారు, ఓకే, ఏదో 4 రూపాయలు వచ్చినాయి, అది దాంతో అది సరిపెట్టుకొని మంచి ప్రశాంతంగా ఉండాలి. వల్గర్గా వేసి నువ్వు వేసే డ్యాన్సు నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అంత అవసరమారా. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, నేను కూడా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఇదొక పద్ధతి ఉంటుందిరా. ఏం పద్ధతిరా పద్ధతి. అరే లుచ్చా, నీకు ఎన్నిసార్లు ఎన్ని వీడియోలు పెట్టినారా. అరే నేను ఒకటే చెప్తున్నా, నీ బండి వేసుకొని నీ బండి మీద 4 డబ్బాలు తగిలించుకొని నువ్వు ప్రచారం చేసుకున్నావు. కానీ ఎవడన్నా వచ్చి నీ దగ్గర పలకరించినాడరా. ఎన్ని ఓట్లు వచ్చినారా నీకు? 20-25 ఏం బతుకు నీ బతుకు. ఆ 20 ఓట్లతోటి నీ విలువ మొత్తం బాయ్ రే. ఒకటి రాజకీయంలో ఉండాలంటే ప్రధాన పార్టీలు ఉంటాయి. ఒకటి కాంగ్రెస్ లేకపోతే టీడీపీ, ఇక్కడ బీఆర్ఎస్ లేకపోతే కాంగ్రెస్. ఇలాంటి దాంట్లో ఒక సీట్ సంపాదించాలరా. నువ్వేదో నేను ఇండిపెండెంట్గా సపోర్ట్ చేస్తా దాని డిస్కౌంట్ అనుకుంటా అంటే దెంగదరు అక్కడ. అరే లుచ్చా గుండి నాగరాజు, నీ టీం మొత్తాన్ని చెప్తున్నా. వాడెవడో ఉన్నాడు, వాడు బషీర్ వాడు, వీడు వీళ్ళు ఎవరు వీళ్ళందరూ, మేడిపల్లి స్టార్ గాడు, వాడు వీడు, ఈ పెయిడ్ బ్యాచ్ ఇచ్చి ఇవన్నీ సమాజానికి ఏమి ఉపయోగపడదు. అర్థం చేసుకో, ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకో. మళ్ళా చెప్పను కొడక, నీకు చెప్తున్నా. గుంటి నాగరాజు మంచి వీడియోలు చేయి, వాళ్ళ ఫ్యామిలీని తీసుకురా, మాకు ఇంట్లో ఆడవాళ్ళని తీసుకురా మాకు అసలు.